ఓకేనా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి మేనేజ్మెంట్ క్లాస్లో రివిజన్ అనేది స్టార్ట్ అయింది. రివిజన్లో ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి 2 పార్ట్లు ఉంటాయి, ఏబీ ఉంటుంది అని చెప్పాను. అందులో మొదటిది మేనేజ్మెంట్ అకౌంటింగ్ గురించి, కాస్ట్ అకౌంటింగ్ గురించి మరియు ఫైనాన్షియల్ అకౌంటింగ్ గురించి, వాటికి మధ్య సంబంధాలు, హక్కులు, విధులు, బాధ్యతలు ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో చూసాం. ఇప్పుడు అందులో సెకండ్ మనకి సంబంధించింది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, ఆర్థిక నివేదికల విశ్లేషణ. ఆర్థిక నివేదికల విశ్లేషణ అంటే ఏంటి, అలాగే ఆర్థిక నివేదికల విశ్లేషణ ఎన్ని రకాలుగా ఉంది, ఆర్థిక నివేదిక విశ్లేషణ మనం చేసేటప్పుడు ఏ మోడల్స్ మనకి వస్తాయి, ఇవి ఇప్పుడు మనం రివిజన్ చేయడానికి ప్రయత్నిద్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను. కనిపిస్తుందమ్మా? వెరీ గుడ్. ఆర్థిక నివేదికలు. వ్యాపార సంస్థలు సాధారణంగా క్రింది నివేదికలను తయారు చేస్తాయి. ఇవి నివేదికలు తయారు చేసేవి. మొదటిది ఆదాయపు నివేదిక లేదా లాభ నష్టాల ఖాతా. తర్వాతి ఆస్తి అప్పుల పట్టి. మూడోది నిలిపి ఉంచిన ఆర్జనలను చూపే నివేదిక. 4 నిధుల ప్రవాహ నివేదిక. 5 నగదు ప్రవాహ నివేదిక. 6 షెడ్యూల్స్. ఇవి తయారు చేసే నివేదికలు, ముఖ్యమైన నివేదికలు ఇవి. మొదటిది ఆదాయపు నివేదిక లేదా లాభ నష్టాల ఖాతా మనకు తెలుసు. ఇది మనం ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్లో తప్పనిసరిగా ముగింపు లెక్కలు తయారు చేసి ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి లాభం ఉందా నష్టం ఉందా తెలుసుకోవడానికి ఈ నివేదికలు మనకు ఉపయోగపడతాయి. ఓకే. రెండోది ఆస్తి అప్పుల పట్టి. ఆస్తుల పట్టిలో సంస్థ యొక్క ఆస్తులు అప్పులు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది, లేదా ఏమైనా కొత్త ఆస్తులు కొనుగోలు చేసామా, ఏమైనా అమ్మేమా, వాటి వివరాలు తెలియజేసేదాన్ని ఆస్తి అప్పుల పట్టిక అని అంటాం. నిలిపి ఉంచిన ఆర్జనలు చూపే నివేదిక. స్టేట్మెంట్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్. నిలిపి ఉంచిన ఆర్జనలు అంటే మన దగ్గర ఉన్న నిధులు ఎన్ని రకాలుగా మిగిలి ఉన్నాయి, దేనికి మళ్ళించాం, ఎంతెంత నిధులు ఉన్నాయి, ఏ సంవత్సరాలు నిధులు ఎక్కువగా వచ్చాయి, ఏ సంవత్సరాలు నిధులు తక్కువగా వచ్చాయి, ఇలాంటి వివరాలు తెలుసుకోవడానికి తయారు చేసే నివేదికనే నిలిపి ఉంచిన ఆర్జనలు అని చెప్తాం. నిధుల ప్రవాహ నివేదిక ఆల్రెడీ మనం చేసిందే. నిధుల ప్రవాహ నివేదిక, నిధులు సంస్థలోకి ఏ విధంగా ప్రవహిస్తున్నాయి, లోపలికి ఎలా వస్తున్నాయి, బయటకు ఎలా వెళ్తున్నాయి అనేది తెలుసుకోవడానికి తయారు చేసేదాన్ని నిధుల ప్రవాహ నివేదిక అంటాం. మరి నగదు ప్రవాహ నివేదిక అంటే ఏంటి? నగదు సమాంతరాలైనటువంటి నగదుకు సంబంధించిన వ్యవహారాలు సంస్థలోకి ఎలా వచ్చి ఎలా వెళ్తున్నాయి, మూలాలేంటి, ఆధార విధులేంటి అనేది మనం తెలుసుకుంటాం. షెడ్యూల్స్. ఎన్ని రకాల షెడ్యూల్స్ ఉన్నాయి, ప్రతి షెడ్యూల్లో ఏ అంశాలు వేసుకున్నాం, షెడ్యూల్ సంబంధించి ఇవి మొత్తం వివిధ రకాల ఆర్థిక నివేదికలు మనం చెప్పచ్చు. ఇందులో మన ఆర్థిక నివేదికలు ఏంటి, అసలు ఆర్థిక నివేదికలు ఏ విధంగా తయారు చేస్తారు, ఆర్థిక నివేదికల విశ్లేషణ ఏ విధంగా మనం చేయొచ్చు. చూడండి, ఆర్థిక నివేదికలను తయారు చేసిన తర్వాత వాటిని విశ్లేషించి లోపాలను బలహీనతలను గుర్తించి వాటి నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నప్పుడే సంస్థ ఆశించిన ఫలితాలు చేకూరుతాయి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మొదటిది ఉదాహరణ చూసినట్లయితే ఆదాయపు లేదా లాభ నష్టాల ఖాతా తయారు చేసి లాభం లేదా నష్టాన్ని చూపించడం సరిపోయింది అంతే. కానీ ఆ లాభం గత సంవత్సరం కంటే పెరగడానికి గల కారణాలేంటి, ఆ లాభం గత సంవత్సరం కంటే తగ్గడానికి గల కారణాలేంటి, ఇలాంటివి ఈ ఆర్థిక నివేదికలు అనేవి విశ్లేషణ చేయవు. అలా విశ్లేషణ చేయడానికి ఆర్థిక నివేదికలు మనం ఉపయోగించినట్లయితే అలాంటి ఆర్థిక నివేదిక చూడండి, వాటి లోపాలను బలహీనతలను గుర్తించి
వాటి నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నప్పుడే సంస్థ ఆశించిన ఫలితాలను చేకూరుస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి వాటిని విశ్లేషించాలి, వాటి బలహీనతలు తెలుసుకోవాలి, వాటి నివారణ చర్యలు చేయాలి. ఇలా చేయడానికి ఉపయోగించినటువంటి ఆర్థిక విశ్లేషణ పనిముట్లు ఏంటి? ఓకే, టూల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఆర్థిక నివేదికల విశ్లేషణ పనిముట్లు. సంస్థ ఆర్థిక స్థితిని, దాని కార్యకలాపాల ఫలితాలను తెలుసుకునేందుకు ఆర్థిక నివేదికల విశ్లేషణ చేపట్టడం జరుగుతుంది. అలాగే వివిధ ఆర్థిక నివేదికల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేయడానికి వివిధ పద్ధతులు లేదా పనిముట్లు వాడతాం. అలాగే ఒక పరిశ్రమకి రెండో పరిశ్రమ మధ్య ఆర్థిక నివేదికల్ని కంపారిజన్ చేయడానికి చాలా రకాల పనిముట్లు వాడతారు. అందులో ముఖ్యమైన పనిముట్లే ఈ 5 రకాల పనిముట్లు. ఇవి మొదటిది తులనాత్మక నివేదికలు, కంపారిటివ్ స్టేట్మెంట్స్. 2 ప్రవృత్తి విశ్లేషణ, ట్రెండ్ అనాలిసిస్. 3 కామన్ సైజ్ నివేదికలు, కామన్ సైజ్ స్టేట్మెంట్స్. 4 నిధుల విశ్లేషణ, ఫండ్స్ ఫ్లో అనాలిసిస్. 5 నిష్పత్తి విశ్లేషణ, రేషియో అనాలిసిస్. ఓకే, కాబట్టి ముఖ్యంగా ఈ 2 రకాలు ఆల్రెడీ మనం చేసేసాం, ఇందులో సంబంధించినవే, కానీ చివరిలో వచ్చేవి ఈ 3 రకాల నివేదికలు ఈ ఆర్థిక విశ్లేషణలో మనం చూస్తాం. ఒకటి తులనాత్మక నివేదికలు, 2 ప్రవృత్తి విశ్లేషణ, 3 కామన్ సైజ్ నివేదికలు, సమపరిమాణ ఆర్థిక నివేదికలు అంటాం. ఈ 3 రకాల నివేదికలు ఎలా తయారు చేయాలి అనేదే ఈ చాప్టర్కు ఉన్నటువంటి ముఖ్య సారాంశం. ఓకే, తులనాత్మక నివేదికలు అంటే 2 ఆస్తి అప్పుల పట్టీల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయడానికి తయారు చేసే నివేదికలనే తులనాత్మక నివేదికలు అంటాం. అది ఆదాయ నివేదికలైనా అయి ఉండొచ్చు, లేదా ఆస్తి అప్పుల పట్టీ అయినా ఉండొచ్చు. 2 రకాలుగా తులనాత్మక నివేదికలు తయారు చేస్తాం. ఒకటి తులనాత్మక ఆదాయ నివేదిక, 2 తులనాత్మక ఆస్తి అప్పుల పట్టీ అంటాం. తులనాత్మక ఆదాయపు నివేదికలో ఆదాయాలు, ఖర్చులు సంబంధించినవి ఉంటాయి. తులనాత్మక ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తులు, అప్పులు సంబంధించిన వివరాలు ఉంటాయి. 2 సంస్థలు కానీ 2 సంవత్సరాలు కానీ ఉంటే ఆ 2 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేయడానికి తయారు చేసే నివేదికలనే మనం తులనాత్మక నివేదికలు అని అంటాం. ఇది ఎట్ ఏ గ్లాన్స్ మనం తెలుసుకోవాల్సింది. ఓకే, ఫస్ట్ తులనాత్మక ఆదాయక నివేదికని ఎలా తయారు చేయాలి? ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ఇంకెవరో బయట వెయిటింగ్. ఫస్ట్ చూడండి, దిగువ వివరాల నుండి తులనాత్మక నివేదికను లేదా ఆదాయపు నివేదికను తయారు చేయండి అని కొన్ని ఆదాయాలు మనకు చెప్తున్నాడు. ఆదాయ నివేదికలో కొన్ని ఆదాయాలు మనకి ఇచ్చాడు లెక్కలో. వివరాలు 2002, 2003. ఇది తయారు చేయాలంటే కంపల్సరీగా 2 సంవత్సరాలు ఉండాలమ్మా. 2 సంవత్సరాలు లేకపోతే తయారు చేయండి. ఇది గమనించండి. 2 years కంపల్సరీగా 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి నివేదిక వివరాలు మన దగ్గర ఉండాలి. ఫస్ట్ అమ్మిన వస్తువుల వ్యయము, నిర్వహణ ఖర్చులు, వడ్డీ, పన్ను, అమ్మకాలు, నికర లాభం. ఇది ఓవరాల్గా ఈ లెక్కలో ఉన్నటువంటి నిధులు. ఇది 2003, 2002, 2003 2 సంవత్సరాల కంపారిజను. అమ్మిన వస్తువులు వేవి చూడండి, ఖర్చులు అనేవి 2002, 2003లో సమానంగానే మనకు కనిపిస్తున్నాయి. నిర్వహణ ఖర్చులు మాత్రం పెరిగినాయి. అలాగే వడ్డీ తగ్గింది, పన్నులు పెరిగాయి, అలాగే అమ్మకాలు కూడా పెరిగాయి, నికర లాభం కూడా పెరిగింది.
దీని ఆధారంగా తయారు చేయమన్నాడు. ఫస్ట్ మనం తులనాత్మక ఆదాయపు నివేదికను హెడ్డింగ్ పెట్టుకోవాలి. వివరాలు గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరం వేసుకుంటాం. 2002 2003 పెరుగుదల బై తగ్గుదల మొత్తం. ఇది ఫస్ట్ పెరిగిందా లేదా తగ్గిందా అనేది చూడాలి. అలాగే పెరుగుదల తగ్గుదల శాతం కూడా పక్కన మనం వేసుకోవాలి. ఇది మొత్తము శాతము మనం కంపారిజన్ చేయాలి. ఓకే, ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేసినప్పుడు అమ్మకాల నుంచి మొదలు పెట్టాలమ్మా. అమ్మకాల నుంచి వాటి ఖర్చులను తీసేస్తూ స్థూల లాభం, అలాగే నిర్వహణ ఖర్చులు తీసి పన్నుకు ముందు నిర్వహణ లాభం, వడ్డీ పన్ను తీసిన తర్వాత పన్ను తర్వాత లాభం, ఈ విధంగా కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది గమనించండి ఆదాయపు నివేదిక తయారు చేసేటప్పుడు. ఫస్ట్ అమ్మకాలు చూడండి. 2002లో 2 లక్షలు, 2,50,000. 2003లో 3 లక్షలు ఇచ్చాడమ్మా. అదే మనం వేసుకుందాం. అమ్మకాలు 2002లో 2,50,000, 2003లో 3 లక్షలు. అంటే 2002 కంటే 2003లో పెరిగిందా తగ్గిందా చూడాలి. పెరిగింది, 50,000 పెరిగింది. ఓకే, ఇప్పుడు పెరిగినప్పుడు శాతం కూడా కట్టాలి. ఓకే, శాతం, ఈ శాతం కడితే మనకి ఎంత వచ్చిందండి? 20%, 20% మనకు పెరుగుదల కింద చూపిస్తుంది. నెక్స్ట్ తర్వాత అమ్మకాల నుంచి ఏం తీయాలి? అమ్మిన వస్తువుల వ్యయం తీయాలి. అమ్మిన వస్తువుల వ్యయం ఎంత? ₹1,00,000 మైనస్ అమ్మిన వస్తువుల వ్యయము ₹1,00,000 తీసేయండి. ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెరుగుదల కానీ పెరుగుదల శాతం కానీ తగ్గుదల కానీ తగ్గుదల శాతం కానీ ఏమి మనకి ఉండదు. ఓకే, ఇప్పుడు 2,50,000 లక్ష తీసి 1,50,000, 3 లక్షల నుంచి ₹1,00,000 తీసి 2 లక్షలు. దాని ఎదురుగా స్థూల లాభం అని రాయాలమ్మా. ఇది స్థూల లాభం. అమ్మకాల నుంచి అమ్మిన వస్తువులు తీసేస్తే వచ్చేదాన్ని మనం స్థూల లాభం అని అంటాం. ఈ స్థూల లాభం యొక్క తేడా 1,50,000 2002లో ఉంటే 2 లక్షలు 2003లో పెరిగింది, అంటే ₹50,000 పెరిగిందని చెప్తాం. దాని శాతాన్ని మనం క్యాల్కులేట్ చేస్తాం. 33.33% అని చెప్తాం. నెక్స్ట్ నిర్వహణ ఖర్చులు. స్థూల లాభం నుంచి ఏం చేయాలి? నిర్వహణ ఖర్చులు తీసేయాలి. నిర్వహణ ఆదాయం అంటే కలపాలి. నిర్వహణ ఖర్చులు 75,000, 1,10,000 ఉన్నాయమ్మా. 75,000, 1,10,000. ఈ రెండు మధ్య తేడా పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎంత పెరిగింది? 35,000. పెరిగిన శాతం 46.67%. 46.67%. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? స్థూల లాభం నుంచి నిర్వహణ ఖర్చులు తీసివేయాలి. 1,50,000 75,000 తీస్తే 75,000, 2 లక్షల నుంచి ₹1,00,000 10,000 90,000. రెండు మధ్య తేడా పెరిగింది తగ్గింది? పెరిగినంత 15,000 పెరిగింది. 15,000 శాతంలో కడితే అంత 20% మనకు వస్తుంది. నెక్స్ట్ ఇది వడ్డీ పన్నుకు ముందు లాభం అని చెప్తాం. నెక్స్ట్ లెక్కలో వడ్డీ ఇచ్చాడు చూడండి. వడ్డీ 25,000, 20,000 ఇచ్చాడు. వడ్డీ తీసేయాలి కదమ్మా. 25,000, 20,000. ఈ 75,000 నుంచి 25,000 తీస్తే 50,000, 90,000 నుంచి 20,000 తీస్తే 70,000. ఈ మధ్య తేడా ఎంతండి? 5,000 పెరిగిందా తగ్గిందా? తగ్గింది. చూడండి, 25,000 ఉండే లాభం 20,000 కింద పడిపోయింది, అంటే -5,000. దీనికి మనం నిష్పత్తి కడితే శాతం కడితే 20% వస్తుంది. నెక్స్ట్ ఇందులోంచి వడ్డీ తీసేయండి. తీసేస్తే పన్నుకు ముందు లాభం 50,000, 70,000. కాబట్టి ఈ రెండు మధ్య తేడా ప్లస్ 20,000, 40% మనకి పన్నుకు ముందు లాభం వచ్చిందని అర్థం. నెక్స్ట్ పన్ను, ఆదాయ పన్ను ఏమైనా ఉందా? పన్ను 25,000, 30,000 వాడే చెప్తున్నాడు పన్ను ఉందని. మనం పన్ను తీసేద్దాం. 25,000, 30,000 మైనస్ ట్యాక్స్ తీసే చోట 50 నుంచి 25,000 తీస్తే 25,000, 70 నుంచి 30,000 తీస్తే 40,000. ఈ రెండు మధ్య తేడా చూడండి 15,000, 60%. ఇది తులనాత్మక ఆదాయపు నివేదిక చేసే పద్ధతి. అమ్మకాల నుంచి ప్రారంభించాలి. అమ్మకాల నుంచి అమ్మిన వస్తువుల వ్యయం తీసేయాలి. స్థూల లాభం వస్తుంది.
స్థూల లాభం నుంచి ఏం చేయాలి? నిర్వహణ ఖర్చులు ఉంటే తీసేస్తాం, నిర్వహణ ఆదాయం ఏంటి కలుపుతాం. నిర్వహణ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మనం తీసివేసాం. తీసివేసిన తర్వాత మనకి పన్నుకు ముందు లాభం వచ్చింది. ఆ తర్వాత వడ్డీ ఉంది, వడ్డీ తీసిన తర్వాత పన్నుకు ముందు లాభాన్ని, వడ్డీ తీసేసిన తర్వాత మనకి పన్నుకు ముందు లాభం వచ్చింది. ఆ తర్వాత వడ్డీ తీసిన తర్వాత ఏముంది? పన్ను తర్వాత పన్ను కట్టాలి. ఆ పన్ను మనం తీసేస్తే పన్ను తర్వాత లాభం లేదా నికర లాభం కింద మనం చెప్పొచ్చు. ఇది ఆదాయపు నివేదిక వేసే పద్ధతి, తులనాత్మక ఆదాయపు నివేదిక వేసే పద్ధతి. దీని విశ్లేషణ కూడా మనం చేయమన్నాడు, కొంత విశ్లేషణ కూడా. చూడండి, అమ్మకాల్లో 20% పెరుగుదల మాత్రం ఉన్నప్పటికీ, అమ్మకాలు చూడండి 20% పెరుగుదల ఉంది. అప్పటికి అమ్మిన వస్తువుల వేలు మార్పు లేనందున స్థూల లాభం ఎంత వచ్చింది? అమ్మిన వస్తువులో ఎటువంటి మార్పు లేదు, ఎందుకంటే లక్ష ఉంది. అమ్మకాలు పెరిగినా ఖర్చులు పెరగలేదమ్మా. కాబట్టి ఇక్కడ మనకి స్థూల లాభం అనేది పెరిగిందని చెప్తున్నాడు. 33.33% వచ్చింది. సెకండ్ పాయింట్, నిర్వహణ ఖర్చుల్లో 48.67% పెరుగుదల ఉంది కనుక కంపెనీ నిర్వహణ ఖర్చులు అదుపు చేయవలెను. నిర్వహణ ఖర్చులు ఎక్కువ చూడండి, 46% ఉంది. అంటే మనం కంపల్సరిగా నిర్వహణ ఖర్చులు అనేవి తగ్గించేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఒకటి మనం గమనించాలి. నెక్స్ట్ మూడో చూడండి, వడ్డీలో తగ్గుదల ఉండటం వల్ల నికర లాభం పెరిగింది. వడ్డీ చూడండి తగ్గింది, జస్ట్ 20%. తగ్గడం లేదు, నిర్వహణ లాభం మనకి కంపారిటివ్గా రెండింటి మీద పెరిగిందని 60% వచ్చిందని చెప్తున్నాడు. ఓకే, ఇది మొత్తం మీద ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంది అనే విషయంతో మనం క్లోజ్ చేయాలి. ఇది ఆదాయపు నివేదిక. చెప్పండి అమ్మా, ఎనీ ప్రాబ్లం? వాయిస్ వినబడుతుందా? ఎవరు? భానుప్రసాద్, మధుర ఎవరో చూస్తున్నారు. ఆదాయపు నివేదిక అర్థమైందమ్మా? ఆదాయపు నివేదిక అర్థమైందా? ఓకేనమ్మా. నెక్స్ట్, ఆస్తి అప్పుల పట్టి చూడండి. ఆస్తి అప్పుల పట్టి, రామ్ అండ్ కో వారి ఆస్తి అప్పుల పట్టి 2004-2005 సంవత్సరాలకు ఈ విధంగా ఉంది. తులనాత్మక ఆస్తుల పట్టి తయారు చేయమని చెప్తున్నాడు. తులనాత్మక ఆస్తి అప్పుల పట్టిక తయారు చేయమని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏంటి అంశాలు ఇచ్చాడో అబ్జర్వ్ చేద్దాం. అప్పులు 2004-2005, ఆస్తులు 2004-2005. ఇది ఆస్తి అప్పుల పట్టి కాబట్టి అప్పుల ఆస్తులు ఉంటాయి. దీన్ని మనం బట్టి ఇప్పుడు ఆస్తి అప్పుల పట్టి ఆధారంగా చేసుకొని మనం తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి తయారు చేయాలి. ఈక్విటీ వాటా మూలధనం 2004-2005 ఇచ్చాడు. ఇక్కడ మన పెరుగుదల కనిపిస్తుంది. రిజర్వులు మిగుళ్ళు, ఇది కూడా మనకి తగ్గుదల కనిపిస్తుంది. డిబెంచర్లు, ఇది పెరుగుదల కనబడుతుంది. తాకట్టుపై దీర్ఘకాలిక రుణాలు, ఇది పెరుగుదల కనిపించింది. చెల్లింపు బిల్లులు తగ్గింది. రుణదాతలు పెరిగింది. ఇతర ప్రస్తుత అప్పులు పెరిగిందని చెప్పచ్చు. అలాగే ఆస్తులు 2004-2005 ఉన్నాయి. భూమి భవనాలు తగ్గింది. ప్లాంట్ యంత్రాలు కూడా పెరిగాయి. ఫర్నిచర్ ఆస్తులు పెరిగింది. స్థిరాస్తులు పెరిగాయి. అలాగే చేతుల నగదు మరియు బ్యాంకుల నగదు చాలా ఎక్కువగా పెరిగింది, 80,000, 20,000 నుంచి. వసూలు బిల్లులు 1,50,000, 90,000 తగ్గింది. రుణగ్రస్తులు 2,50,000 పెరిగారు. సరుకు కూడా 2,50,000 నుంచి 3,50,000 పెరిగింది. ముందుగా చెల్లించిన వ్యయాలు మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రం ఉన్నాయి, 2,000 రూపాయలు. టోటల్ చేసి మనకి 14,35,000, 16,97,000 ఇచ్చాడు. దీని ఆధారంగా తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి తయారు చేయమన్నాడు. తీసుకోండి, తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి డిసెంబర్ 31, 2004 మరియు 2005 అని మనం వేసుకుంటాం.
ఫస్ట్ వివరాలు. డిసెంబర్ 31 అంతమైన సంవత్సరం 2004 సంవత్సరం రూపాయలు, అలాగే 2005 సంవత్సరం రూపాయలు. పెరుగుదల ప్లస్ లేదా మైనస్ తగ్గుదల మొత్తాలు, లేదా పెరుగుదల తగ్గుదల శాతాలు. అది మొత్తాలు, ఇది శాతాలు. ఓకే, ఇది మనం వేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఆస్తుల్ని ఆధారంగా తీసుకొని ఆస్తులు చేసిన తర్వాత అప్పులు చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు మనం ఏ ఆస్తులు తీసుకోవాలి? ఫస్ట్ మనం ప్రస్తుత ఆస్తులు తీసుకోవాలమ్మా. ప్రస్తుత ఆస్తులు. ఓకే, భూమి భవనాలు, ప్లాంట్ యంత్రాలు, ఫర్నిచర్, ఇతర ఆస్తులు ఇవన్నీ కూడా స్థిర ఆస్తులు. చేతులు నగదు, బ్యాంకు నగదు, వసూలు బిల్లులు, రుణగ్రస్తులు, సరుకు ముందుగా చెల్లించిన వేయాలి. ఇవన్నీ కూడా ఏ ఆస్తులమ్మా? ప్రస్తుత ఆస్తులు అని చెప్తాం. ప్రస్తుత ఆస్తులు ఫస్ట్ మనకి చేతిలో నగదు 20,000, 80,000 పెరిగింది కదమ్మా, ప్లస్ 60,000. 60,000 పెరిగిన తర్వాత మనం 300% కట్టాం, పర్సంటేజ్ వచ్చింది. పర్సంటేజ్ కట్ రావడానికి ఎలా వేసుకోవాలమ్మా భిన్నం? మనం ఎవరికైనా గుర్తుందా? పర్సంటేజు ఎలా వేసుకోవాలి? ఏమా పర్సంటేజ్కి 300% రావడానికి భిన్నం ఎలా వేయాలి? గుర్తుందా లేదా? ఓకే, గుర్తులేదా? చూడండి, శాతాలను స్థూలంగా లెక్కించడానికి క్రింది విధంగా ఉన్నాయి. పెరిగిన బై తగ్గిన మొత్తము బై 2004 సంవత్సరానికి మొత్తము ఇంటూ 100. ఇక్కడ చూడండి, 60,000 రూపాయలు పెరిగింది. 60,000 రూపాయలు వేసుకున్నాం. బై 20,000 2004 సంవత్సరం సంబంధించింది వేసుకోవాలి. అంటే ప్రీవియస్ ఇయర్, ముందు సంవత్సరం 2004, 20,000 ఇంటూ 100. ఇదమ్మా. ఇలా చేస్తే మనకి ఎంత పర్సంటేజు అనేది పెరిగిందో తెలుస్తుంది. 300% పెరిగింది. అలాగే వసూల హుండీలు, తర్వాత వసూల బిల్లులు 1,50,000, 90,000 అంటే ఇక్కడ తగ్గిందని అర్థం. ఎంత తగ్గింది? 60,000 రూపాయలు తగ్గింది. మా పర్సంటేజ్ కంటే ఏం చేయాలి? 60,000 పై 1,50,000 ఇంటూ 100 మైనస్ 40% అని అర్థం. అలాగే రుణగ్రస్తులు 2,00,000, 2,50,000 ఇచ్చాడు. అంటే 50,000 పెరిగిందని అర్థం. 50,000 పై 2,00,000 ఇంటూ 100 25%. అలాగే సరుకు 2,50,000, 3,50,000 అంటే ₹1,00,000 పెరిగింది. 1,50,000, 2,50,000 ఇంటూ 100 640%. తర్వాత చూడండి, ముందుగా చెల్లించిన వ్యయాలు మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఉందంటే పెరిగిందని అర్థం అమ్మా. అలా కాకుండా మొదటి సంవత్సరం రెండో సంవత్సరం లేకపోతే తగ్గిందని అర్థం. 2,000 రూపాయలు పెరిగింది. ఇక్కడ రెండు లేవు కాబట్టి పర్సంటేజ్ కట్టాల్సిన అవసరం లేదు, వదిలేయండి. ఇప్పుడు కంపారిజన్ టోటల్ చేస్తే 6,20,000, 7,72,000 మంచి తేడా. 1,52,000 1,52,000 బై 6,20,000 ఇంటూ 100 చేస్తే 24.52 మనకు కనిపిస్తుంది. ఇది మొత్తము ప్రస్తుత ఆస్తులు అని అర్థం. నెక్స్ట్ స్థిర ఆస్తులు కూడా మన ఆ విధంగా తీసుకోవాలి. భూమి భవనాలు 3,70,000, 2,70,000 లక్ష రూపాయలు. 1,50,000, 3,70,000 ఇంటూ 100 27.03 మైనస్ పర్సంటేజ్.
అలాగే ప్లాంటు యంత్రాలు 4 లక్షలు 6 లక్షలు 2 లక్షలు పెరిగింది. 2 లక్షలపై 4 లక్షలు ఇంటూ 100 50%. అలాగే ఫర్నిచర్ మరియు ఫిక్చర్స్ ఇది 20,000 25,000 ఉంది, అంటే 5,000 పెరిగింది. 5,000 బై 20,000 ఇంటూ 100 చేస్తే ప్లస్ 25% మనకు వస్తుంది. అలాగే ఇతర స్థిరాస్తులు టోటల్. ఓకే, ఇప్పుడు టోటల్ చేసాము. టోటల్ చేస్తే 8,15,000 9,25,000 మధ్య తేడా 1,10,000. 1,10,000 ఇంటూ 8,15,000 ఇంటూ 100 చేస్తే 11.49 వస్తుంది. ఇప్పుడు మొత్తం ఆస్తులు ఏ ప్లస్ బి, ఏ బి రెండు కలిపియాలి. ఇది కలిపితే మొత్తం ఆస్తులు 14,35,000 16,97,000. రెండు మధ్య తేడా 2,67,000 అని అర్థం, ప్లస్ 2,60,000. మనకి భిన్నం కావాలంటే ఏం చేయాలి? 2,60,000 బై 14,35,000 ఇంటూ 100 చేస్తే మనకి 18.26 అనేది వస్తుంది. ఇది ప్రస్తుత ఆస్తులకు సంబంధించినటువంటి తులనాత్మక నివేదిక. ఇప్పుడు అప్పులు తీసుకోవాలి. అప్పులు కూడా సేమ్. ప్రస్తుత అప్పులు ముందు తీసుకుంటాం, తర్వాత దీర్ఘకాలిక అప్పులు మనం తీసుకుంటాం. ప్రస్తుత అప్పులపై మూలధన హెడింగ్. ప్రస్తుత అప్పు లెక్కలో ప్రస్తుత అప్పులు ఏమున్నాయి చూడండి. చెల్లింపులు, రుణదాతలు, ఇతర ప్రస్తుత అప్పులు. ఓకే, చెల్లింపులు 50,000 45,000 అంటే ఏమైంది? ఇక్కడ తగ్గింది. 5,000 బై 50,000 ఇంటూ 100 వచ్చి 10%. రుణదాతలు 1,00,000 రూపాయలు 1,20,000 అంటే 20,000 పెరిగింది. 20,000 బై 1,00,000 ఇంటూ 100 20%. ఇతర ప్రభుత్వ అప్పులు 5,000 10,000 అంటే 5,000 పెరిగింది. 5,000 బై 5,000 ఇంటూ 100 100%. ఇవి మొత్తం కూడితే మొత్తం ప్రస్తుత అప్పుల కింద మనం చూపించాం. రెండు మధ్య తేడా 20,000 వస్తుంది. ఓకే, కాబట్టి 20,000 బై 1,55,000 ఇంటూ 100 చేస్తే 12.9% మనకు వస్తుంది. ప్లస్ ఇది మొత్తం ప్రస్తుత అప్పులు అని చెప్తాం. నెక్స్ట్ డిబెంచర్లు, తాకట్టు, దీర్ఘకాలిక అప్పులు, రుణాలు, మొత్తం అప్పులు. అలాగే ఈక్విటీ వాటా, రిజర్వ్ మిగులు, మొత్తం మూలధనం మరియు వివరణ. ఈ విధంగా మనం ఫస్ట్ చూసుకున్నట్టు డిబెంచర్లు 2 లక్షలు 3 లక్షలు ₹1,00,000 పెరిగింది. 1,00,000 బై 2 లక్షలు ఇంటూ 100 50%. మొత్తం అప్పులు 1,50,000 2,50,000 పెరిగింది. 50,000 బై 1,50,000 ఇంటూ 100 33%. ఈ రెండు కలిపితే మొత్తం అప్పులు 1,05,000 1,75,500 టోటల్ 1,70,000 తేడా పెరిగింది. దాన్ని 5,05,000తో చేస్తే 33.66% వస్తుంది మొత్తం అప్పులే. నెక్స్ట్ ఈక్విటీ వాటా మూలధనం 6 లక్షలు 8 లక్షలు 2 లక్షలు పెరిగింది 33%. అలాగే రిజర్వ్ మరియు మిగులు 3,30,000 2,22,000 1,08,000 వచ్చింది. 1,08,000 ఇంటూ 3,30,000 ఇంటూ 100 చేస్తే భిన్నం మనకి -32.72 వస్తుంది. అలాగే టోటల్ ఇవన్నీ కలపాలి. డి మొత్తం మిగిలి కలిపితే 9,30,000 10,22,000 టోటల్ 92,000 వచ్చింది. 92,000 బై 9,30,000 ఇంటూ 100 చేస్తే 9.89 వస్తుంది. ఇప్పుడు మొత్తం ఆస్తులు ఇవన్నీ కలిపేస్తే అప్పులు 14,35,000 16,97,000 2,62,000 18.26. ఇది 18.26. ఓకే, ఇది ఈ విధంగా మనం తులనాత్మక ఆదాయం నివేదికే కాకుండా ఆస్తుల పట్టిక కూడా మనం తయారు చేయొచ్చు. తయారు చేసిన తర్వాత మనం వ్యాఖ్యానం చేయాలి, ఇంటర్ప్రిటేషన్ చేయాలి.
ఏంటి వ్యాఖ్యానం, వాటి పెరుగుదల ఎలా ఉన్నాయి, వాటి తగ్గుదల ఎలా ఉన్నాయి, వాటి వివరాలు ఎలా ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా మనం చేయడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఇందులో చూడండి, 2004లో స్థిరాస్తులు 1,10,000 13.49 అయితే అప్పులు ఏ విధంగా ఉన్నాయి, 2 లక్షలు పెరిగిందని చెప్తున్నాడు. వాటి సంస్థకి ఏమైనా ఉపయోగపడిందా లేదో తెలియజేయాలి. 2 ఆస్తులు కూడా ఎంత పెరిగాయి మనం అప్పులు కంపారిజన్ చేస్తూ చేయాలి. అలాగే రిజర్వ్ మిగుళ్ళు ఏ విధంగా కంపారిజన్ చేస్తే తగ్గిందో పెరిగిందో చూసుకొని మనం చేయాలి. ఇది ఈ విధంగా మనం చేయడానికి ప్రయత్నించాలమ్మా. ఓకే, ఇలా ప్రయత్నిస్తే మనకి సరిపోతుంది. ఆదాయ నివేదిక కూడా మనం ఆస్తుల పట్టి కూడా తయారు చేయాలి. ఇదే మొదటి మోడల్కి సంబంధించింది. ఓకే, ఈ మోడల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఈ మోడల్ ఏమైనా డౌట్ ఉందా? ఆదాయపు నివేదిక కానీ ఆస్తుల పట్టిక కానీ. ఓకే, వెరీ గుడ్. రేపు సమపరిమాణ ఆర్థిక నివేదిక 1, ప్రభుత్వ విశ్లేషణ 2 మోడల్స్ రేపు చెప్తాను. ఓకేనమ్మా? అలాగే మధ్యాహ్నం మనకి 2 గంటలకి ఆడిటింగ్ క్లాస్ ఉంది. ఇంకెవరైనా సెమినార్ చెప్పలేని వాళ్ళు ఉంటే చెప్పండి. చెప్పలేని వాళ్ళంటే చెప్పిన వాళ్ళు 5, చెప్పలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చెప్పడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.